మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆర్టీఓ మురళిని సిఐడి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో దాగి ఉన్న పెద్ద తలకాయల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లె మాజీ ఆర్టీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అధికారులు తిరుపతిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిత్తూరు సిఐడి కోర్టుకు తరలించారు. మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దహనం కేసు రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారింది. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ లేకపోయినా అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా పెద్దిరెడ్డి ఈ సంఘటన వెనక ఉన్నారనే ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం సిఐడితో విచారణ చేయించింది. 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లిలో ఆర్టీఓగా మురళి పనిచేశారు. ఆ సమయంలో మురళి 1000 ఎకరాల నిషేధిత భూముల ఫ్రీహోల్లో అనేక అక్రమాలు చేశారని సిఐడి విచారణలో తేలింది. మొత్తం 48,360 ఎకరాల్లో 22,523 ఎకరాల విధి విధానాలకు విరుద్ధంగా అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు సిఐడి నిర్ధారించింది. 2024 జూలై 21న సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వ మార్పు తర్వాత అక్రమాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో A1 గౌతమ్ తేజ్, A3 బి మాధవరెడ్డి, A4 తుకారంలతో కలిసి కార్యాలయానికి నిప్పు పెట్టించారని సిఐడి అధికారులు విచారణలో తేల్చారు. గతేడాది ఫైళ్ల దహనం కేసులో A2 నిందితుడిగా మురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. గత జూలై 8న తిరుపతిలో మురళిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. కానీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఉందని వెంటనే విడుదల చేశారు. గురువారం ఇరుపక్షాల వాదనలు, అఫిడవిట్లు పరిశీలించిన ధర్మాసనం మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాజీ ఆర్టీఓ మురళి సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారం విదేశాలకు పారిపోయారు. ఆయనపై సిఐడి లుకౌట్ నోటీసులు ఇచ్చింది.